మరి నీలో ఉన్న బలహీనత మరి ఎవరికి నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఆ దేవాతి దేవునికి, దేవా ఈ బలహీనత నాకు విడుదల దయచేయి నాయన, నేను ఎంతో సమయాన్ని గడపలేకపోతున్నాను, దయతో నన్ను క్షమించు నా తండ్రి అని మరి నిజంగా నూతన సంవత్సరంలో నూతన తలంపు, నూతన ఆలోచనలు, నూతన ఉద్దేశంలతో ఇక్కడి నుండి మనం అందరం కూడా వెళుతుము గాక. నిజంగా దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవుని స్తుతిస్తాం. అందరం కూడా హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేయండి. మరి ఆయన బలలో చేయబోతున్న నీవు మరొకసారిగా మరి నిజంగా ఎటువంటి మనసులో ఎటువంటి భారం అనేది లేకుండా తేలికగా ఆయన సన్నిధానంలో నిజంగా ఆయన శరీరంలో ఆయన రక్తంలో చేయవేయాలి. అందుకు మరి దేవుని ఒక్కసారిగా హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేసుకుందాం. నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిజమైన సంతోషము నీలోనే, నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిజమైన సంతోషము నీలోనే, శాశ్వతమైనది ఎంతో మధురమైనది ఒకసారిగా హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేసుకుందాము. మరి ఇంత గొప్ప అవకాశాన్ని నిజంగా నూతన సంవత్సరంలో మరి కుటుంబంతో కలిసి సంఘంతో కలిసి దేవుని స్తుతించే గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు దేవాతి దేవుని స్తుతిస్తామండి. పరిశుద్ధుడా, మీ ఘనమైన శ్రేష్టమైన అమూల్యమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభా. రాజా, మీ పరిశుద్ధ మరి దినాన మీ పరిశుద్ధ సన్నిధానంలో మీ పరిశుద్ధ బిడ్డలతో కలిసి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఘనపరిచి మిమ్మల్ని మాయంపరచడానికి దేవా మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. దేవా, మీ కృపలో తండ్రి ప్రభా, మరి నేను ఇప్పటి వరకు దేవా
మమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు. ఒక్కసారిగా మమ్మల్ని మేము పరీక్షించుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు వందనాలు ప్రభా. దేవా మమ్మల్ని సరి చేసిన దేవా, బలపరిచిన దేవా మీకే స్తోత్రాలు. మమ్మల్ని ఆదరించిన దేవా, ధైర్యపరిచిన దేవా మీకే స్తోత్రాలు ప్రభా. దేవా మరి నాయన ఇప్పుడు నా తండ్రి మీ బలలో చేవేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దేవా మీరు బలపరచండి నాయన, మీకే స్తోత్రాలు. ప్రతి బలహీనత నుండి రాజా విడుదల కలుగును గాక. దేవా ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండమని సెలవిచ్చిన దేవుడు. ఆత్మీయ స్థితిలో ఎక్కడైతే ప్రభా బలహీనంగా ఉంటున్నారో నాయన బలహీన స్థితి నుండి తండ్రి బిడ్డలకు విడుదల కలుగును గాక తండ్రి, మీకే స్తోత్రాలు. దేవా మరి నాయన మీ శరీరాన్ని తిని మీ రక్తాన్ని త్రాగు అని అంత్యదినాన లేపుతానని సెలవిచ్చిన గొప్ప దేవ, అట్టి గొప్ప నిరీక్షణతో నాయన మీ శరీరంలో మేము చేయవేస్తుండగా ప్రతి ఒక్కరిని కూడా బలపరచమని ఈ స్తుతి ఆరాధన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమున సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.